ఏమనుకుంటున్నావు నువ్వు? అదేంటి నాదా, ఇంద్రుణ్ణి కొట్టరా? కొడతా. ముందు నిన్ను కొట్టి తర్వాత వీణ్ణి కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఓ విషయం చెప్పవే. ఏంటి నాదా? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అది నాకు కనబడదు కదా నాదా. ఆ, కనబడదు. నువ్వు స్పర్శతో ఫీల్తో అన్నీ కనిపెట్టేస్తావు కదా. నీ దగ్గరికి ఎవరొచ్చారో గుర్తుపట్టలేకపోయావా? అంటే అది అది ఇలా బరి తెగిస్తే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు నాదా? చెప్పనా? చెప్పు. అయ్యో చారు చారు. ఇంకా అంటే ఇద్దరు నన్ను కావాలని టార్గెట్ చేసి కొడుతున్నారు. నాకు అసలు ఏ క్యారెక్టర్ వద్దు. మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అమ్మా, చాలు. నేను వెళ్ళి కూర్చుంటాను. మన చారు కదే కరెక్ట్, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి పిచ్చ కొట్టుడు కొడు. అవునవును. నెమ్మదిగానే ముస్లి. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ నాటకం మొదలు పెట్టిందే నిన్ను కొట్టడానికే అనుకుంటున్నా. అది నీకిప్పటికి అర్థమైందా ముసల్దానా? క్యారెక్టర్ మార్చి మార్చి కొడుతుంటే ఆపాల్సింది పోయి. అమ్మా, నాకప్పుడు అర్థం కాలేదే. భలే ఆడుతున్నారనుకున్నాను. నీ ఒళ్ళు హోనం అయ్యాక అర్థమైంది ఇదంతా వాళ్ళ పథకం అని. ఓన్లే ఇప్పటికైనా అర్థమైంది. అయినా ఆద్య పగబట్టిందంటే అర్థముంది. నువ్వు మొన్న తన శోభనం ఆపావు, నకిలీ పోలీసుల్ని పెట్టి కిడ్నాప్ చేయించావు, ఆఖరికి చంపాలని కూడా చూసావు. మరి రామలక్ష్మి ఎందుకు పగబట్టిందంటావు? ఆ రామలక్ష్మికి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏముందంటావు? వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా పిన్ని. ఆ ఆ, ఆ. వాళ్ళిద్దరూ ఒక్కరే. అదేదో అంటారే, శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే అని. అది వీళ్లే. అందరికీ అంటే చెప్పలేదు కానీ రామలక్ష్మికి చెప్పుంటుంది కదా, ఆ, ఆ, ఆ. అందుకనే రామలక్ష్మికి కూడా అందరి ముందు బయటపడకుండా నాటకం పేరుతో నా మీద పగ ప్రతీకారాలు తీర్చుకున్నారు. ఇంకా అర్థం కాలేదా నీకు? ఈ లెక్కన ఒక్కొక్కరికి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు వచ్చి నీకు రేవు పెట్టేస్తారన్నమాట. నువ్వు చేసిన తప్పులు చెప్పకుండానే రోజు ఒక ఆట పేరుతో నీకు రేవెట్టేస్తే నీ పరిస్థితి ఏంటంటావు? అయినా అదేదో అందరి ముందు ఒకేసారి చెప్పేసి అందరితో ఒకేసారి కొట్టించేస్తే ఒక పని అయిపోతుంది కదా. అవును పిన్ని, నా పని అయిపోతుంది, ప్రాణం కూడా పైకి పోతుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదు చారు. నోరు పిన్ని. అసలే దెబ్బలు తిని చస్తూ ఉంటే మళ్ళీ పుండు మీద కారం చల్లుతున్నావు. మరి ఈ దాడి ఏదో ఒక టైంలో ఆగిపోవాలి కదా. నిన్ను కొడుతుంటే
నేను చూడలేకపోతున్నావు అమ్మా. అయితే నా బదులు నువ్వు కొట్టించుకో. ఆ? భయపడ్డావు కదా, జోక్ చేశాను. ఈ నాటకానికి తెరదించేయాలి. లేదంటే మన తెర చించేస్తారు. అదే చెప్తున్నాను పిన్ని. ఒక పక్క నాన్న బ్రతికే ఉన్నాడని ఆద్యకు తెలిసిపోయింది. నాన్న అసలు తింగరోడు. అది నాన్నని మాయ చేసి అందరి ముందు నిలబెట్టిందంటే ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి చేసేయాలి. ఏం చేస్తావు? దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. బాబా నేను ఒకటైపోవాలి. మొన్నటి దాకా దాని శోభనాన్ని నాపావు, ఇప్పుడు నీ శోభనమా? అవును, అసలు శోభనం నాతోనే జరగాలి. ఫస్ట్ భార్యని నేను, ఫస్ట్ తాళి కట్టింది నాకు. బావ మీద పూర్తి అధికారం నాకే ఉంది కాబట్టి బావ నేను ఒకటవ్వాలి. ఎలాగే? ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నం చేసి చేతులు పైకెత్తేసావు కదా. మళ్ళీ చెయ్యాలి ముసలే. ఏదో ఒకటి చేసి బావని నా సొంతం చేసుకోవాలి. అప్పుడే అందరికీ నా గురించి నిజం తెలిసినా ఎవ్వరు ఏమీ చేయలేరు. దానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? మళ్ళీ ఏ ఉపద్రవం రాబోతుందో అమ్మా.